శ్రీరామచంద్రమూర్తి వారి తండ్రి ఎవరు? దశరథుడు. అవునా? అందరికీ తెలిసిన విషయమే కదా. మరి దశరథ మహారాజు తండ్రి అజమహారాజు. అజమహారాజు తండ్రి నాభాగుడు. నాభాగుడు తండ్రి యయాతి. యయాతి తండ్రి నహుషుడు. నహుషుడు తండ్రి ప్రశీషకుడు. ప్రశీషకుడు తండ్రి ఇంతవరకేనా? మనువు. మనువు తండ్రి శీఘ్రవేదుడు. శీఘ్రవేదుడు తండ్రి అగ్నివర్ణుడు. ఇక్కడే అగ్నివంశం అని చెప్పేసి అంటున్నారు కదా, అగ్నివర్ణుడు. అగ్నివర్ణుడు తండ్రి సుదర్శనుడు. సుదర్శనుడు యొక్క తండ్రి శశంకుడు. శశంకుడు తండ్రి ప్రబుద్ధుడు. ప్రబుద్ధుడు తండ్రి ఈ రఘువు. అందుకే మనం రఘువంశస్థుడు అని పలుకుతూ ఉంటాం కదా. ఆ యొక్క ప్రబుద్ధుడు తండ్రి అంటే శ్రీరామచంద్రుడి యొక్క వాతావరణంలో రఘు ఉన్నారా? రఘువంశం అనేది నిలబడిందా? మరి ఆ రఘువు తండ్రి అంతవరకే ఆగిందా? లేదు. రఘువు తండ్రి కుకుత్సుడు. కుకుత్సుడు తండ్రి సాక్షాత్తు భగీరథుడు. భగీరథుడు. ఆ భగీరథుడు తండ్రి దిలీపుడు. దిలీపుడు తండ్రి అంశుమంతుడు. అంశుమంతుడు తండ్రి అసమంజసుడు. అసమంజసుడు తండ్రి సగరుడు. సగరుడు తండ్రి అసితుడు. అసితుడు తండ్రి భరతుడు. భరతుడు తండ్రి ఇందరితో ఆగిందా? లేదు. ధ్రువసంధి. ధ్రువసంధి తండ్రి సుసంధి. సుసంధి తండ్రి మాంధాత. మాంధాత తండ్రి దుందుమారుడు. దుందుమారుడు తండ్రి త్రిశంకువు. త్రిశంకువు తండ్రి పృథువు. పృథువు తండ్రి అనారణ్యుడు. అనారణ్యుడు తండ్రి భానుడు. భానుడు తండ్రి వికుక్షి. వికుక్షి తండ్రి కుక్షి. కుక్షి తండ్రి ఇక్ష్వాకుడు. ఇక్ష్వాకుడు వంశస్థుడు అని చెప్పింది ఇక్కడి నుంచే. ఇక్ష్వాకుడు వంశస్థం. మరి ఇక్ష్వాకుడు యొక్క తండ్రి ఎవరో తెలుసా? మనువు. ఆ మనువు ఎవరో తెలుసా? ప్రత్యక్ష దైవం. మనం ఇప్పటిదాకా వీక్షిస్తున్నటువంటి, ఈ రోజు ఎంతో వేడుకగా ఎదుర్కొంటున్నటువంటి సూర్య భగవానుడు. సూర్యుడే ఆ మనువు తండ్రి సూర్య భగవానుడు. మరి సూర్య భగవానుడు తండ్రి ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? కశ్యపుడు. కశ్యపుడు తండ్రి ఎవరో తెలుసా? మరీచి. మరీచి తండ్రి ఎవరో తెలుసా? బ్రహ్మ. బ్రహ్మ తండ్రి శ్రీహరి. శ్రీహరి నుంచి శ్రీరామచంద్రుల వారి వరకు 40 తరాలు పూర్తి చేసుకుంటే గాని ఇక్కడికి రాలేదు ఆయన.